రాష్ట్రంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 6 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు దొంతాలి ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ వద్ద ప్రాసెసింగ్ ప్లాంట్ ను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి రాష్ట్రంలో 153 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిందని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల వ్యర్థాలు తొలగించామని, మిగిలిన 23 లక్షల టన్నుల ప్రాసెసింగ్ సాగుతోందని చెప్పారు. ఈ నెలాఖరుకల్లా పేరుకుపోయిన చెత్త తొలగిస్తామన్నారు. రాష్ట్రంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని, పూర్తయిన ప్లాంట్లను ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. 123 మున్సిపాలిటీస్ లో ఏ రోజుకి ఆ రోజు వచ్చింది ప్రాసెస్ చేసిపోయేటట్టుగా ఇప్పుడు మనమైతే ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు టెండర్ పిలిచాం. అన్ని దగ్గర 107 మున్సిపాలిటీలో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వర్క్ జరుగుతుంది. కొన్ని దగ్గరలు అయిపోయింది, కొన్ని దగ్గరలు ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ అయిపోయినాయి. రేపు 18వ తేదీ గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఎక్కడెక్కడ అయిపోయినాయి అక్కడ ఇనాగ్రేషన్ ఇస్తున్నాం. ఇది కాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఆల్రెడీ 2 రన్ అవుతున్నాయి. మరొక 6 యాక్చువల్ గా టెండర్లు పిలవడం జరిగింది. కాకినాడ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్టు. నెల్లూరులో ఈరోజు విజిట్ చేశాను. ఆ ప్రాజెక్టు కూడా స్టార్ట్ కావాలంటే మరి కొద్దిగా లెగసీ ఉంది. అది కూడా వచ్చే నెల 10వ తేదీ లోపల పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ యొక్క ప్లేస్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్ లో ఉండే పంచాయతీలైనా మున్సిపాలిటీస్లో అయినా వచ్చే చెత్త అంతా తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు దాంట్లో వేస్తే బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈరోజు 1400 టన్నులు విశాఖపట్నం ప్లాంటు, గుంటూరు ప్లాంట్ 1400 టన్నులు, 2800 టన్నులు ప్రతిరోజు ఆ సరౌండింగ్స్ లో ఉండే మున్సిపాలిటీస్ తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు